ఇండియా ఎంప్లాయ్మెంట్ రిపోర్ట్ 2024 ప్రకారం మన కంట్రీలో ప్రతి ముగ్గురిలో ఒకరి దగ్గర జాబ్ లేదండి. డిగ్రీ పూర్తయిన 29.1% ఇండియన్ యంగ్స్టర్స్ ఆర్ అన్ఎంప్లాయిడ్. దీని వెనకాల అసలు కారణం ఏంటి? హూ ఈజ్ ఆన్సరబుల్ ఫర్ దిస్ జాబ్ క్రైసిస్? 140 కోట్ల మంది జనాభా ఉన్న మన దేశంలో వరల్డ్ కంట్రీస్ కి ఒక పెద్ద మార్కెట్ లాంటిది. ఇండియాలో ఉన్న ఎన్నో పెద్ద పెద్ద కంపెనీస్ కొన్ని వందల కోట్ల ప్రాఫిట్స్ ని మన కంట్రీలో ఎర్న్ చేస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, వన్ ఆఫ్ ది లీడింగ్ కంపెనీ అయిన పెప్సికో ఫైనాన్షియల్ ఇయర్ 2022 రెవెన్యూ ఎంతో తెలుసా? 8,129 crores. అందులో వాళ్ళకు వచ్చిన ప్రాఫిట్స్ 255.75 crores. కోకోకోలా ఇయర్లీ రెవెన్యూ 12,480 crores అండి. అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 23లో వీళ్ళ ప్రాఫిట్స్ 116% కి పెరిగింది. ఈ రేంజ్ లో ఇలాంటి కంపెనీస్ కి ప్రాఫిట్స్ వస్తుంటే మరోపక్క ఆన్ యావరేజ్ గ్రాడ్యుయేట్స్ కి కనీసం 10,000 పే చేసే జాబ్ లేకపోవడం ఏంటి? ఎప్పుడైనా ఈ విషయం గురించి ఆలోచించారా? హర్యానాలో ఒక శానిటేషన్ వర్క్ జాబ్ కోసం ఏకంగా 40,000 మంది గ్రాడ్యుయేట్స్ అండ్ 6,000 మందికి పైగా పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అప్లై చేశారంట. దిస్ ఇండికేట్స్ జాబ్ క్రైసిస్ ఇన్ ఇండియా. ఈ ఇయర్ జనవరి నుంచి ఆగస్ట్ వరకు ఆల్మోస్ట్ 8,000 మంది తమ జాబ్స్ ని పోగొట్టుకున్నారు. బట్ కంపెనీ సీఈఓల సాలరీ మాత్రం ప్రీ కోవిడ్ తో కంపేర్ చేసుకుంటే 40% పెరిగిందంట. ఇక్కడ ఇంకో షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటో తెలుసా? మన కంట్రీలో 38% ఆఫ్ ఐఐటియన్స్ కి ఇంతవరకు జాబ్ రాలేదంట అండి. మా అబ్బాయి ఐఐటిలో చదువుతున్నాడు అన్న రోజుల నుంచి ఓసిని ఐఐటియేనా అన్న స్టేజ్ కి వచ్చామని కొన్ని రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఒకప్పుడు ఐఐటిలో చదివి జాబ్ వస్తే ఆన్ యావరేజ్ 25 to 30 lakhs వరకు సాలరీస్ ఉండేవి. కానీ ఇప్పుడు 15 lakhs per annum రావడం కూడా కష్టంగా మారిందంట. జాబ్స్ లేక చాలా మంది ఐఐటిలో చదివిన వాళ్ళు 3 lakhs నుంచి 6 lakhs ప్యాకేజ్ కే జాబ్ లో జాయిన్ అయిపోతున్నారంట. ఐఐటియన్స్ కి ఇచ్చే సిటీసీలో ఈ ఇయర్ ఆన్ యావరేజ్ 17 lakhs వరకు తగ్గించారంట. హర్యానాలో కొన్ని వేల మంది అన్ఎంప్లాయిడ్ యంగ్స్టర్స్ బేరోజ్గారికి బరాత్ అని ఒక ర్యాలీ కండక్ట్ చేసి మాకు జాబ్స్ ఇవ్వండి అయ్యా స్వామి అని, మీకు పుణ్యం ఉంటుందని మొరపెట్టుకుంటున్నారంట. సరే పోనీ ఏ ఓలానో ఊబరో స్విగ్గీ జొమాటోలో పార్ట్ టైం జాబ్ చేసి బతుకు బండి లాగుదాం అనుకున్నా అక్కడ కూడా కండిషన్స్ చాలా అంటే చాలా వర్స్ట్ గా ఉన్నాయి. ఎక్స్‌ప్లాయిటేషన్, హరాస్మెంట్, వర్క్ ప్లేస్ లో వైలెన్స్ లాంటివి చాలా ఎక్కువగా అయిపోయాయని కొన్ని సర్వేస్ చెప్తున్నాయి. ఒకవైపు ఏమో లే ఆఫ్లు, వర్క్ ప్లేస్ లో వైలెన్స్, జాబ్ స్కామ్స్, లేబర్ ట్రాఫికింగ్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ వాటికి ప్రాబ్లం ఒక్కటే, అదే జాబ్ క్రైసిస్. అండ్ దీన్ని మనం ఎవ్వరం కూడా ఇగ్నోర్ చేయలేము, చేయడానికి వీలు కూడా లేదు. మనలో చాలా మందికి ఈ సిచ్యువేషన్ ఫేస్ చేసే ఛాన్స్ కూడా ఉంది. టాప్ 10 లార్జెస్ట్ ఎకానమీస్ ఇన్ ది వరల్డ్ 2024 లో ఇండియా 5th ప్లేస్ లో ఉంది. అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 2027-2028 కల్లా ఇండియా $5th trillion ఎకానమీగా అవతరిస్తుందని గవర్నమెంట్ చెప్తుంది. కానీ అన్ఫార్చునేట్లీ అందులో జాబ్స్ కు ఎలాంటి ప్లేస్ లేదనేది మన కంట్రీలో ఉన్న అన్ఎంప్లాయ్మెంట్ ని చూస్తుంటే చాలా క్లియర్ గా అర్థమవుతుందండి. ఎంబీఏ ఫినిష్ చేసిన ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ రోడ్ సైడ్ పక్కన ఒక స్టాల్ ఓపెన్ చేస్తే అది గొప్ప విషయం కాదండి. బట్ ఇట్స్ అ షేమ్ టు అవర్ నేషన్. ఎందుకో తెలుసా? ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ ఒక ఫుడ్ కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు పెద్ద పెద్ద గిగ్స్ తో కంపేర్ చేస్తే అప్పుడు డెఫినెట్లీ అదొక ప్రౌడ్ థింగ్. బట్ వేరే చాయిస్ లేక ఒక స్ట్రీట్ స్టాల్ ఓపెన్ చేసి అక్కడే ఆగిపోవడం ఈజ్ ఇండికేషన్ టు కాంప్రమైజ్డ్ లైఫ్. ఇక్కడ నేను ఏ పనిని తక్కువ చేసి మాట్లాడట్లేదు. నేను చెప్పే కాంటెక్స్ట్ మీకు అర్థమవుతే పైన చెప్పిన పాయింట్ మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. సాలరీస్ లేక, సరిగ్గా జాబ్స్ లేక ప్రతి చాయ్ బండి దగ్గర పదమావ ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అని అనేవాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారండి. అండ్ ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ జాబ్ క్రైసిస్. అండ్ ఈ జాబ్ క్రైసిస్ ని ఎండ్ చేయడానికి గవర్నమెంట్ కానీ ఇండివిజువల్స్ కానీ కలెక్టివ్ ఎఫర్ట్స్ చేస్తున్నాయా లేదా అనే క్వశ్చన్ కి మనకు మనమే ఆన్సర్ ఇచ్చుకోవాలి. సో వాట్ డూ యూ థింక్? అసలు ఈ జాబ్ క్రైసిస్ నుంచి ఎలా బయటపడాలి? ఏం చేస్తే యాజ్ అ నేషన్ మనం ఇంకా స్ట్రాంగ్ గా ముందుకు వెళ్ళగలుగుతాం? మీ ఒపీనియన్ ని అండ్ థాట్స్ ని కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.